Unscripted discussions, confusions లేని clarified versions. సమస్య ఏదైనా గాని కామన్ సెన్స్ తో ట్రబుల్ షూటింగ్, లాజికల్ నే కాదంటూనే మ్యాజికల్ సొల్యూషన్స్ ఇచ్చే లైఫ్ విజ్డమ్. సింప్లిసిటీ తన ఆభరణం, పాజిటివిటీ తన ఆయుధము, ఇన్స్పిరేషన్ రామోయిజం, ఇగ్నిషన్ స్వప్న జర్నలిజం. విశేష్ గారు మళ్ళీ మిమ్మల్ని నమస్తే అండి. మళ్ళీ మిమ్మల్ని ఇంకొకసారి ఇబ్బంది పెడదామని. ఏముంది ఇబ్బంది, ఏముంది ఇందులో చెప్పండి. ఇబ్బంది ఎందుకు అంటున్నానంటేనండి, ఇప్పుడు మళ్ళీ ఏదో ఇప్పుడు ఒక రాము విషయం, లేకపోతే మీకు సంబంధించిందో ప్రకాష్కి సంబంధించిందో ఏది మాట్లాడాలన్నా ఫస్ట్ నాకు ఆ నాలెడ్జ్ ఉండాలి కదండి. ఏదో మిడిమిడి జ్ఞానంతో మీతో నేను మీ టైం తీసేసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఒకటి మేడం, ఇబ్బంది అన్నాను. ప్రపంచంలో ఎవరు సర్వజ్ఞ సింగ భూపాల్యం ఉండరు. ఎవరికి దేనిలోనూ పూర్తి స్థాయి నాలెడ్జ్ ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, అలా కాదు. మీకు హ్యూమన్ రిలేషన్స్లో నాలెడ్జ్ ఉంది, నాకు లేదు అందులో. కాదండి, ఇప్పుడు నేను ఎవరితో వంట వచ్చిన వాళ్ళతోటో, లేకపోతే ఇంట్లో భార్యాభర్తల మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతోనో మాట్లాడాలి. మీతో మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? భార్యాభర్తల మధ్యలో ఇలా మా ఇంట్లో వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉందండి విశేష్ గారు, మీరు ప్లీజ్ వాళ్ళని కౌన్సిలింగ్ చేయండి అని అడగాలి. అది అంతవరకు ఓకే. దెన్ కామన్ టాపిక్ రాము, అంతే. కామన్ టాపిక్ రాము, ప్రకాష్. తర్వాత మనం చేయబోయే సినిమా అంతే అంతే. ప్రస్తుతం చాలా ఇంట్రెస్ట్ సినిమాలో ఉంది కాబట్టి మిమ్మల్ని ఏమేమి కమిట్ చేయొచ్చా అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నాను. ప్రస్తుతం దాంతో స్టార్ట్ చేస్తాను. రైట్. యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ ఒక అంటే నేను మీకు ఆల్రెడీ పరిచయం చేశాను అబ్బాయిని, శ్రీకర్ అని, మురళీరాజు గారి పాత్రకి. మురళీరాజు వాకింగ్ చేస్తుంటే రోజు ఒక అబ్బాయి కనిపించేవాడు. ఎందుకో ఈ అబ్బాయికి నేను అట్రాక్ట్ అవుతున్నాను, ఏముందా అని తెగ ఆలోచించేదాన్ని. అబ్బాయి వాక్, హెయిర్ స్టైల్ ఏదో ఒకలాగా అనిపించేది. అలా ఒక 2 సంవత్సరాలు, అంటే రోజు కాదు అప్పుడప్పుడు కనిపించేది. అంటే ఇద్దరు టైమింగ్స్ ఒకటి ఉండవు కదండి. మేము ఇక్కడికి వచ్చేసే ముందు, అంటే యాక్చువల్గా మేము శ్రీనగర్ కాలనీలో ఉండేవాళ్ళం అండి. ఇక్కడికి వచ్చేసే ముందు ఒకరోజు నేను మెట్లు దిగుతుంటే తను మెట్లు అంటే ఎక్కువ కాదులేండి, 10 మెట్లు. మెట్లు అంటే పెద్ద ఎక్కువ మెట్లు కాదు. మెట్లు ఎక్కే స్టైల్ కూడా నేను చూశాను. అంతకుముందు ఇప్పుడు వాకింగ్లో చూశాను. చూసి లోపలికి వచ్చేసాను. తను మెట్లు దిగుతున్నాడు, నేను ఇంటి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాను. నాకు తెలియకుండా వెనక్కి వచ్చేసి ఒకసారి ఆగుతారా అని అడిగాను. అంటే అబ్బాయి వెనక్కి తిరిగాడు. 1 మినిట్ మీకు టైం ఉంటే ఒక్కసారి లోపలికి వస్తారా అన్నాను. అంటే వచ్చారు. వస్తే నేను అన్నాను, అంటే మీకు ఇంట్రెస్ట్, డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోయాను. డైరెక్ట్గా అంటే ఎలా తెలియదు, అది కూడా ఎలా మాట్లాడు, నుంచోబెట్టి కనీసం కూర్చోమంటే పర్లేదు చెప్పండి అన్నాడు. అంటే నేను అన్నాను, డైరెక్ట్గా విషయంలోకి వచ్చేస్తున్నానమ్మా, నేను మీకు యాక్టింగ్, నాకు క్యారెక్టర్ అనుకుంటున్నాను, దానికి మీరు బాగా సూట్ అవుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఒకవేళ ఇంట్రెస్ట్ లేదనుకోండి నేనేం అనుకోను, మీరు కూడా ఏమనుకోవద్దు, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం, మీరు వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోతాను అన్నాను. సర్ప్రైజింగ్లీ అబ్బాయి నేను యాక్టర్ని అండి. అవునా, ఏ సినిమాలో చేశారు అంటే, సినిమాలో కాదండి, షార్ట్ ఫిలిమ్స్లో చేశాను. అవునా, మీరు అసలు ఏం చేస్తారా అన్నాను. లాయర్ అండి, ఫాదర్ కూడా లాయర్. తర్వాత రాము గారిని కూడా ఆయన కలిశారు ఇంతకుముందు అని చెప్పారు. అసలు నేను ఎంత థ్రిల్ అయిపోయానంటే, అంటే ఎక్కడో నాకు ఆ డైరెక్టర్ కళ్ళు ఉంటేనే కదా యాక్టర్ని పట్టుకున్నాను, నాకు నేనే ఫీల్ అయిపోయాను. అలా అది రాదు కదా, ఎక్కడో లోపల ఎంతో కొంత అది ఉంటేనే వస్తుంది కదా, రావాలి కదా ఆర్టిస్ట్కి ఇది. సరే అయితే ఇప్పుడు ఏదో నేను ఎక్కడికో బయటకు వెళ్తుంటే ఆపాను కాబట్టి నేను అన్నాను, మళ్ళీ మాట్లాడుకుందామమ్మా, నువ్వు ఏదో బయలుదేరుతున్నావు కదా, నువ్వు వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోయాడు. 1-2 సార్లు కలిసాక తను చెప్పాడు, చాలా ఇంట్రెస్టెడ్ అండి, మూవీస్ కూడా చేశాను, యాక్చువల్గా ప్రొడ్యూస్ చేయాలని ఒక సినిమా ప్లానింగ్లో ఎప్పటి నుంచో ఉన్నాం, అది వర్కౌట్ అవ్వట్లేదు. ఒకసారి ఏమో దాదాపు అయిపోవడం వరకు వచ్చి మళ్ళీ ఆగిపోయి రకరకాలుగా జరిగినాయి. అసలు నేను లాయర్ని, మా ఫాదర్ కూడా లాయర్ అని చెప్పాడు. సరే కొన్ని నెలలలో మనం ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం, అసలు ఇంట్రెస్ట్ అనుకోకుండా విజీజం స్టార్ట్ అవ్వండి, మీకు అవన్నీ మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని
ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే విశేష్ గారు, రాము ఫిలాసఫీ స్టార్ట్ అయ్యింది తన 13-14 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ అయ్యి సినిమాలు ఇంట్రెస్ట్ రావడానికి కారణం మా పెద్ద మావయ్య. మీరు పరిచయం అయిన నాటికి ఆయన లేరు, లేరు, ప్రసాద్ గారు లేరు. లేరు అంటే 2012లో చనిపోయారు. మీరు 13 నుంచి, సో మీకు మా చిన్న మావయ్య తెలుసు. పెద్ద మావయ్య ఏంటంటే బాగా అంటే రోజు 2-3 సినిమాలకు వెళ్ళిపోయారు రాము తను. సో తన వల్ల ఆ సినిమాలు పట్టుకున్నాయి, సినిమాలు చూడడం, అది ఎలా చూడాలి ఏంటి అని. తర్వాత ఫిలాసఫీ స్టార్ట్ అయింది 14-15 ఏళ్ళ వయసులో మురళీమాయ్ వల్ల. మురళీమాయ్ ఏంటంటే విపరీతంగా బుక్స్, అది మీకు తెలుసు కదా. సో మీకు ఆ బుక్ నాలెడ్జ్ ఉంది, మురళీమాయ్తో చాలా క్లోజు, తనలో ఉన్న అన్ని యాంగిల్స్ మీరు చూశారు కాబట్టి మీరే అది డైరెక్ట్ చేయాలని నాకు మిమ్మల్ని అడుగుతున్నాను. మీరైతేనే ఎవరైనా కానీ ఇప్పుడు మురళీమాయ్ తెలిసిన వాళ్ళే చేయగలుగుతారండి. కొత్తగా ఎవరైనా తీసుకొస్తే నాకు అంటే ఇంకా చాలా వాళ్ళకి వర్క్ ఇచ్చేసి వాళ్ళు స్టడీ చేసి చెయ్యాలి తప్ప, మీకు తెలిసినంతగా అయితే మా ఫ్యామిలీ తర్వాత మురళీమాయ్ బాగా డీప్గా తెలిసింది మీరేనండి. ఐ థింక్ సో. అందుకని మీకు ఎప్పుడు మీ డేట్స్ అడ్జస్ట్ అయ్యి మీరు బుక్ పనిలో కూడా ఉన్నారు కాబట్టి అది ఎప్పుడైనా నాకేం తొందర లేదండి. తప్పకుండా. ఒకటి నేను దీనిలో ఒకటే నమ్ముతాను, ఎలాగైతే ఆర్జీవి గారికి కట్ సౌండ్ స్టార్ట్ తెలియకుండా శివ ఎలాగైతే తీశారో నేను కూడా అలాగే తీస్తాను అంతే. ఇప్పుడు నాకు సినిమా గురించి ఏమీ తెలియదు, నాకు ఫస్ట్ పాయింట్. బట్ ఐ నో లిటిల్ బిట్ ఆఫ్ డ్రామా, ఇవి తెలుసు నాకు. నేను స్కూల్ డేస్లోను కాలేజ్ డేస్లోను ఐ వాజ్ ఎన్ ఆర్టిస్ట్. ఐ వాజ్ ఎన్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ది 7th క్లాస్. 7th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఐ వాజ్ పార్టిసిపేటెడ్ ఇన్. సో కెమెరా అలవాటు ఉంది మీకు? కెమెరా అలవాటు ఉంది. కెమెరా పెద్ద ఇష్యూ కాదు. అప్పట్లో కెమెరాలు లేవు, మామూలు డ్రామా ఆర్టిస్ట్, డ్రామాలు చేసేవాళ్ళము. స్కూల్ యానివర్సరీకి, కాలేజ్ యానివర్సరీకి. స్టేజ్ అలవాటు ఉంది. సో నాకు స్టేజ్ ఫియర్ లేదు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా బాగా రెగ్యులర్ ప్రైజ్ ఉండేది నాకు. ఇక ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది మీకు తెలుసుగా, రెగ్యులర్గా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లోనో ఏదో ఛానల్ వెళ్తాను. కానీ నేను కెమెరా అసలు నేను పట్టించుకోను. ఫస్ట్ పాయింట్, కెమెరా ఉంది అనేది దాని వైపు చూడాలి మనము, ఆ ప్రజెన్స్తో ఉండాలి. నేను అసలు అస్సలు పట్టించుకోను. నేను ఎలా ఉంటానో, మామూలుగా ఎలా ఉంటానో కెమెరా ముందు కూడా అలాగే ఉంటా. సో ఐ ఫీల్ దట్ కెమెరా ఈజ్ నథింగ్ బట్ అనదర్ ఐ, అంతే. కాకపోతే ఈ ఐ మామూలు ఐ మనసులో దాచుకుంటుంది, అది ఫిల్మ్ మీదనో లేకుంటే చిప్లోనో దాస్తుంది, అంతే. సో దానికోసం ప్రత్యేక నటించాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఎవరి ముందు మనం నటించాం కదా, అలాగే దాని ముందు నటించాల్సిన అవసరం లేదు. సో అలాగే సినిమా అంటే ఒక సినిమా కానివ్వండి, సీరియల్ కానివ్వండి, ఇంకోటి ఏదైనా కానివ్వండి, నథింగ్ బట్ రెప్లికేషన్ ఆఫ్ లైఫ్, అంతే. మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి, అలాగే అలాంటివి కొన్ని సృష్టించి సినిమాలాగా తీస్తారు, అంతే. జరిగినవి కానీ సృష్టించినవి కానీ సినిమాలాగా తీస్తారు. దానికి నటించటం అనే దాని మీద నాకు ఎందుకనో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ప్రత్యేకంగా హావభావాలు తెచ్చుకొని ఆ పాత్రను అర్థం చేసుకుంటే, ఎవరైనా కానివ్వండి, ఒక పాత్రను మనం అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ పాత్రకు సంబంధించిన ఎమోషన్స్ కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎప్పుడు వెన్ యూ ఆర్ టోటలీ అడాప్టెడ్ దట్ క్యారెక్టర్. అది లేనప్పుడు నటిస్తారు, ఇది కొత్తగా ఉంటుంది. దీన్ని ఏదో మెథడ్ యాక్టింగ్ ఏదో అంటారు అనుకుంటా. ఐ థింక్ అండర్స్టాండింగ్ ది క్యారెక్టర్ ఇవన్నీ అర్థం చేసుకుని మెథడ్ యాక్టింగ్ అని అంటారు అనుకుంటున్నాను. సో లెట్ మీ డూ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే మురళీమాయ తన 30 years ఏజ్ నుంచి తన ఈ మధ్యనే 1 year బ్యాక్ ఒక 60 years ఏజ్ వరకు ఈ 30 years జర్నీ రాముది మురళీమాయది స్టార్ట్ చేసి చెయ్యాలని, అంటే అవి ఎన్ని సిరీస్ అయితే అన్ని, అది మన ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం. దాంట్లో విశేష్ గారి క్యారెక్టర్ మీరే, శిరాశ్రీ గారి క్యారెక్టర్ శిరాశ్రీ గారు కూడా వాళ్ళిద్దరికి కూడా మంచి అనుబంధం. వాళ్ళు కూడా కూర్చుని చాలా సిట్టింగ్స్, సినిమాలు అవి ఇవి ప్లాన్ చేశారు. కాబట్టి ఎవరి క్యారెక్టర్ వాళ్ళేనండి మీ ఇద్దరు. యాక్చువల్గా మేము లాస్ట్ కలిసింది
ఐ థింక్ తాజ్ ఏదో ఇటువైపు బంజారా జూబ్లీస్లో తాజ్ హోటల్ ఏదో ఉంటుంది, అక్కడ కలిసాం లాస్ట్. రమ్మన్నారు లంచ్కి లంచ్కి రెండు విశేషాలు అన్నారు, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఒక మూవీ అనుకున్నాను, దానిలో మొత్తం 7 క్యారెక్టర్స్ ఉంటాయి, 7 or 9 చెప్పారు, అన్నీ ఉంటాయి క్యారెక్టర్స్, అంతే ఉంటాయి క్యారెక్టర్స్, అందులో ఒకటి మీరు ఒక ప్రొఫెసర్ క్యారెక్టర్ ఉంది, మీరు చేయాలని అన్నారు. ఓకే సార్ అని చెప్పాను. సో నేనేమన్నానంటే మురళీమాయ్ తోటి, మురళీమాయ్ నాకు చెప్పాడు ఇలా, డాక్టర్గా, సైక్రియాటిస్ట్గా, లాయర్గా, డైరెక్టర్గా, ఇవన్నిటికీ విశేష్ గారు సూట్ అవుతారని చెప్పి అన్ని లుక్స్ ఆయనలో ఉంటాయని. అంటే విలన్గా ఎలా ఉంటారు అన్నాడు. విలన్గా అంటే నేను ఎలా విలన్గా అంటే పైకి చాలా మంచిగా ఉంటూ మంచిగా అవతల వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ లోపల కుట్రలు పన్నే విలన్గా ఖచ్చితంగా సూట్ అవుతారు. ఎందుకు సూట్ అవ్వరు? ఎందుకంటే విలన్ లాస్ట్లో వస్తాడు, ముందు ఉండడు. అదంతా మంచిగా. విలన్స్లో నాకు బాగా నచ్చింది రఘువరన్ అండి. ఆయన అమ్మో, ఆయన మించిన వాళ్ళు లేరండి అసలు. రఘువరన్ ఎంత కూల్గా కామ్గా ఉండి అరుపులు కేకలు లేకుండానే విలన్ని ఆయన అసలు ఏం క్రూయల్గా ఉండరు. అదే ఉండరు, అదే అది చాలా కూల్గా కామ్గా అనిపిస్తాడు, చాలా విలన్ని మంచి విలనే ఉంటుంది. సో విలన్ అంటే హావభావాల్లో విలన్ అవసరం లేదు కదా, మీ క్యారెక్టర్లోనూ లేకుంటే మీ థాట్ ప్రాసెస్లోనూ మీరు చేసే పనుల్లోనూ విలనే కనిపించాలి తప్ప విలన్ అంటే మా చిన్నప్పుడు వాళ్ళ అరుపులు కేకలు, మొహం మీద ఘాటు, పెద్ద పెద్ద మీసాలు, అది పాతకాలం, అది పాతకాలం నడిచింది. ఇప్పుడేముంది, ఇప్పుడు విలన్స్ అంటే మంచిగా సూట్ వేసుకొని మంచిగా ఉండేవాళ్ళే విలన్స్, చాలా బాగా ఫిజిక్ మెయింటైన్ చేస్తూ డైటింగ్లు వాకింగ్లు చేసుకుంటూ వాళ్ళే విలన్స్ కరెక్ట్గా ఉంటారు. కరెక్ట్, అలాగే ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఆ ట్రెండ్ వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మనం ఇంకొంచెం మార్చాలండి. కాకపోతే మన సిరీస్లో విలన్స్ ఎవరు ఉంటారు? అవును, మన సిరీస్లో హీరో విలన్ అందరూ మురళీమోయ్. ఎందుకంటే మురళీమోయ్ చాలా సైడ్లు, విపరీతమైన మంచితనం, విపరీతమైన తెలివితేటలు, విపరీతమైన ఆరోగెన్స్ అన్నీ ఉన్నాయండి. ఇప్పటి వరకు నేను చూసిన పర్సనల్ లైబ్రరీస్లో అంత పెద్ద లైబ్రరీ నేను ఏ ప్రొఫెసర్ ఇంట్లో కూడా చూడలే. తను అంటే మాకు తెలుసు కదండి, చిన్నప్పుడు ఈవినింగ్ ఎడిషన్స్ వచ్చేవాడిని, ఈవినింగ్ ఎడిషన్స్ కూడా కొనేసుకునేవాడు. తనకి ఆ బుక్ పడేయడం అనేది ఇష్టం ఉండేది కాదు. ఎన్ని సంవత్సరాలైనా ఆ బుక్స్ అలాగే, బుక్స్ పేపర్స్ అన్ని కట్టలు కట్టలు మళ్ళీ రిఫర్ చేస్తాడని కూడా కాదు, ఎంత ఇష్టం అంటే పడేయడం కూడా ఇష్టం. అదే అడిగాను నేను. మేము చిన్నప్పుడు చాక్లెట్లు తినేసాక కూడా కాగితాలు ఉంచేసుకునేవాళ్ళం, పడేయడం ఇష్టం ఉండేది కాదు. ఓకే. అయితే మా అమ్మమ్మ తిట్టేవారు, ఏంటి ఆ కాగితాలు ఇంటి నిండా పడేయండి అవతల అంటే, మాయ అనేవాడు వాళ్ళ ఏజ్కి వాళ్ళకి చాక్లెట్లు, నా ఏజ్కి పుస్తకాలు, నేను పడేయలేనమ్మా తీసేయకండి అనేవాడు. అంటే ఎంత ప్యాషన్, రాముక్ సినిమాలు, తన పుస్తకాలు. సో అలా 20-30 ఏళ్ళు అవన్నీ ఉంచేసుకున్నాడు. అవును, నేను అసలు మీరు చెప్పేది నేను చూసిన పరిధిలో ఒక ఐ థింక్ ఇట్ ఈస్ 3 bedroom ఫ్లాట్, 3 bedroom ఫ్లాట్ కదా, ఫస్ట్ ఫ్లోర్ 3 bedroom ఫ్లాట్ మొత్తం పర్సనల్ లైబ్రరీగా మార్చుకున్న వ్యక్తి నాకైతే కనిపించలేదు. వాళ్ళు ఉండుండొచ్చు, లేరని అంటలేదు, నాకు తెలిసిన పరిధిలో లేరు, నాకు తెలిసిన పరిధిలో. దట్టు మీకు దేవుడి సైడ్ కూడా తెలుసు, వెళ్ళాను. దట్టు అవన్నీ చదివి ఉండటం, మళ్ళా బుక్స్ కొని పెట్టడం కాదు, కొని పెట్టడం అంటే అంటే ఏ సబ్జెక్ట్ అయినా పురాణాలు, ఆవకాయ, ఒక క్లాత్, ఇదేం క్లాత్, ఇది మంచిదా కాదా, ఇది ఎక్కడ తయారు చేస్తారు, ఎక్కడ దీని ముడి సరుకు దొరుకుతుంది చెప్పేస్తాడు. అదే నేను అది బుక్స్ కొనడము దాచుకోవటం వేరు, అవన్నీ చదివి ఉండటం వేరు. అంత మెమరీ లోపల ఉండాలి కదా. అయితే సార్ ఏం చదివి అంటే నేను చదివాను, అన్నీ చదవని, ఇదిగో ఇక్కడ ఉంటాయి నా టేబుల్ పక్కన ఒక షెల్ఫ్ ఉంటుంది, చదివి ఇక్కడ నా టేబుల్ పక్కన ఉంటాయి, చదవగానే వాటిని ఆ ప్లేస్లో పంపించేస్తాను అని. దానికోసం ఒక మనిషిని పెట్టుకోవటం, మనిషి పెట్టుకొని మెయింటైన్ చేయడం ఫెనామినల్. నేను తర్వాత వాళ్ళు, మీరు ఇంకో పక్క బిల్డింగ్లోకి వెళ్ళారో లేదో, లైబ్రరీలోకి మురళీమోయలో పక్క బిల్డింగ్, ఒక గేట్లోంచి మనం లోపలికి వెళ్తాం, పక్కనే ఇంకొక మెట్లు ఉంటాయి. ఆ మెట్లు మేంచి పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మొత్తం ఇయర్తో హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అన్ని విడివిడిగా కూడా పెట్టాడు. తర్వాత చూసి ఉండకపోవచ్చు. అంటే మీరు ఒక 1 year అవుతుందండి వెళ్ళి, అంటే తను పోయే ముందు నేను అనేది, నేను కరోనాకు ముందు, కరోనా అంటే 4-5 years. కరోనా. సో అవన్నీ తర్వాత ప్రతి బీరువా మీద లేబుల్, ఏం బుక్స్ ముందు ఒక పర్టికులర్ పీరియడ్లో వెన్
సమ్ ఇష్యూ ఈజ్ గోయింగ్ ఇన్ ది ఫ్యామిలీ, ఆ టైంలో ఎక్కువ కలిసాం మేము. ఓకే ఓకే. సో ఆ టైంలో నియర్లీ ఒక 6 months పాటు ఆల్మోస్ట్ 15 days వన్స్ మినిమం, 10 days వన్స్, 15 days వన్స్ వి మెట్. సో ఒక ట్రాన్సిషన్ పీరియడ్ ఒకటి ఉంది, మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఆ పీరియడ్లో 6 months పాటు రెగ్యులర్గా కలిసాం. నాకు నచ్చింది ఆయన ఒక రీడింగ్ ఒకటి నచ్చింది. రెండవది అదే ఇంటిపైన ఒక దేవతలు విగ్రహాలు, దానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఇవన్నీ చేయడం అనేది నాకు నిజంగా అంటే ఏంటి, నా ఒకవైపు ఎంత చదువుకుని అంత సైన్స్ తెలిసిన ఆయన అంటే ఆయన ఏదో లాజిక్ చెప్పారు. ఆయన లాజిక్ ఆయన చెప్పారు. ఓకే, ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్. నేను అథీస్ట్ అయినా, నేను అగ్నోస్టిక్ అయినా కానీ నమ్మే వాళ్ళ పట్ల నాకేం లేదు. ఇప్పుడు వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ అంటే విశేష్ గారు ఇప్పుడు మురళీమాయతో కూర్చున్నాం అనుకోండి, కూర్చుంటే ఇప్పుడు అదే మీరు చెప్పినట్టు విపరీతంగా సైంటిఫిక్గా తెలుసు, విపరీతంగా ఈ దేవుళ్ళు ఇన్ని మాకు మా నాలెడ్జ్ సరిపోయేది కాదు, మాకు కష్టమయ్యేది దాన్ని అర్థం చేసుకోవడం. కాకపోతే చాలా నాలెడ్జ్ ఉందని అర్థమయ్యేది. దానికి బైపాస్ సర్జరీ అయిందండి అక్కడ, ఉషా కామినేని అక్కడ అయింది. ఆ డాక్టర్ ఆయన సర్జన్, ఆయన తన నాలెడ్జ్ ముందు సరిపోలేదు. డాక్టర్ మెడికల్ బుక్ చదివినాడు, కొంచెం చెప్పేస్తున్నాడు, ఈ టెస్ట్ ఎందుకు చేశారు, ఇది ఎందుకు ఇలా వచ్చింది, నా హార్ట్ పొజిషన్ ఇది, మీరు ఈ యాంగిల్లో కాదు ఆ యాంగిల్లో చూడండి అన్నీ చెప్పేసాడండి. ఆయన షాక్ అయిపోయారు. నాకు క్వశ్చన్, ఇప్పుడు రాము గారికి బుక్ రీడింగ్ అనేది అక్కడి నుంచి వచ్చిందా? నాన్నగారు కూడా బాగా చదివారు. నాన్నగారు మురళీమోయ బుక్ చేతిలో ఉంటుందండి ఇప్పుడు. ఏదో ఒక బుక్ వాళ్ళకి చేతులు, అంటే ఎలా అంటే కరెక్ట్గా ఒక చేతిలో సిగరెట్ ప్యాకెట్, చేతిలో బుక్ మురళీమోయ. నాన్నగారు కూడా సిగరెట్ ప్యాకెట్ బుక్ చేతిలో, మా తమ్ముడు కూడా సిగరెట్ ప్యాకెట్ బుక్ ఇప్పటికీ. ఓకే, మా తమ్ముడు అయితే వాటర్ బాటిల్ బుక్. అంటే ఇది వరకు స్మోకింగ్ కూడా ఇప్పుడు మానేసాడు. మురళీమోయ కూడా మీకు తెలిసేప్పటికీ మానేసాడు. చైన్ స్మోకింగ్, చైన్ స్మోకింగ్, విపరీతంగా ఆల్కహాల్, అవన్నీ ఒకరోజు అప్పటికప్పుడు సడన్గా ఒక నిమిషం నాకు వద్దు అని మానేసాడు అంతే. అది ఎవరు ఫోర్స్ చేసి కాదు, ట్రై చేసి కాదు. అంత మీకు అంత ఎడిక్ట్ అయిపోయాక ఎంత అసలు మానేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఏముందండి, నేను సడన్గా ఒక రోజు నాకు వద్దు అని మానేసాడు అంతే. ఐ థింక్ నేను 90 December అనుకుంటాను, 90 December 31st ఒక డెసిషన్ తీసుకున్నా, నాన్ వెజ్ తినకూడదని చెప్పి. ఓహో, నాన్ వెజ్ ఎందుకో మానేయాలనిపించింది. మీ పర్సనల్ చాయిస్, ఎవరు చెప్పింది కాదు, ఎందుకో అనిపించింది. ఐ థింక్ ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బుద్ధిస్టిక్, అప్పుడేదో చదివిన కొంచెం ఏదో అనిపించింది. అప్పటి నుంచి 2005 వరకు నేను నాన్ వెజ్ తినలేదు, 15 years. ఏముంటుంది అందులో? ఇప్పుడు నాకు యాజ్ అ సైకాలజిస్ట్ నాకు అర్థమంటే ఎనీథింగ్ ఒక హ్యాబిటేనండి. ఫుడ్ అయినా, డ్రెస్సింగ్ అయినా, లేకుంటే స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి, ఎనీథింగ్ ఈజ్ ఎ హ్యాబిట్. మనము కావాలనుకుంటే హ్యాబిట్గా మారుతాయి, వద్దనుకున్నప్పుడు వదిలేసేయచ్చు. సో అడిక్షన్గా మారినప్పుడు కొంచెం కష్టం అవుతుంది మానడానికి. బట్ విల్ పవర్ కనుక గట్టి స్ట్రాంగ్గా ఉంటే మానేస్తారు, చాలామంది మానేస్తారు. అండ్ మురళి గారు స్ట్రాంగ్ విల్ పవర్. అదే అంటే తనకున్న అన్ని క్వాలిటీస్తో ఆ విల్ పవర్ అనేది నేను అందరూ షాక్ అయిపోయామండి. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎలా అంటే, పాప కొంచెం లేట్గా పుట్టింది. అసలు పాప పుట్టాక ఒక 12 ఏళ్ళకి ఎప్పుడో పాప పుట్టింది. సో అంత చిన్న పాప ఇంట్లో ఉన్నప్పుడు ఈ స్మోక్, డ్రింక్ మంచిది కాదు, పాపకు మంచిది కాదు అన్నా కూడా అది నేను మేనేజ్ చేసుకుంటాను, నాకు ఎవరు చెప్పక్కర్లేదు అనేవాడు. ఎవ్వరూ చెప్పకుండా తనే ఒకరోజు సడన్ డెసిషన్, నేను నిన్నటి నుంచి మానేశాను అన్నాడు అంతే. అంటే ఎలా, ఎవరు చెప్పారు, ఎందుకు అంటే నాకు అనిపించలేదు, ఇంకా వదిలేదు. అది ఈజీ కాదు కదండి. అంటే మీరు చెప్పారు ఇప్పుడు ఈజీగా నేను మానేశాను అని. అంటే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, నిద్ర పట్టదు, అది ఉంటుంది, దానికి రెడీ అయిపోవాలి అంతే. ఇప్పుడు స్మోక్ చేయకపోతే, ఆల్కహాల్ అలవాటు అయితే రాత్రి ఒక గ్లాస్ నిద్ర పట్టదు, లేదా బ్రెయిన్ పని చేయదు, హెడేక్ వస్తుంది, ఇవన్నీ ఉంటాయి, విత్డ్రాయల్ సింప్టమ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. నిద్ర పట్టదని చెప్తారు. ఆలోచనలు, ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు సడన్గా మానేస్తే తర్వాత డాక్టర్స్ ఏమంటారు, మీరు అలా ఒకేసారి మానేద్దండి, స్లోగా మానేయండి అని చెప్తారు డాక్టర్ సజెషన్ అయితే.
సో తనలో చాలా అలాంటి ఏదైనా చేయగలిగే క్వాలిటీ ఉంది, మాట వినని క్వాలిటీ ఉంది, కోపం చాలా ఉంది, చాలా ఉంటాయి అన్నీ. కానీ రాము ఫిలాసఫీ అనేది స్టార్ట్ అయింది మురళీమోహన్. సో నేనేంటంటే ఆ పాయింట్ తీసుకుని దాన్ని ఎలా ఒక అంటే మనం పట్టుకోవాలి. ఇప్పుడు ఒక అబ్బాయిని 14 years ఆ రాము పోలికలు అంటే పోలికలు అంటే అలా పోలికలు కాదు, ఆ లుక్ వచ్చే అబ్బాయి పట్టుకుని మనం నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను చూడడం. నేనేంటంటే రాము ఇప్పుడు మనం తీసుకోవాల్సినంత రాము మురళీమోహన్, దానికి మురళీమోహన్ అలా ఎందుకు అయ్యాడు, రాము మురళీమోహన్కి ఎందుకు ఫేస్ అయ్యాడు సరే అని నాకు చాలా మటుకు తెలుసు. ఈ నాలెడ్జ్ సైడ్ తను ఏంటి అనేది మీకే తెలుసు, కూర్చున్నారు కాబట్టి. సో నేను రాసేది నేను రాస్తానండి, మీరు రాసేది మీరు రాయండి. సో మనం దాన్ని మ్యాచ్ చేసి చేద్దాం. అది అంటే తప్పకుండా. సో ఇది చాలా థ్యాంక్స్ అండి మీరు ఒప్పుకున్నారు. మేడం ఇప్పుడు ఇది ఒక ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ న్యూ కొత్త ఒకటి ఎక్స్ప్లోర్ చేయడానికి కొత్త అవకాశం అంతే. ఇప్పుడు నేనేం డైరెక్టర్ని కాదు, ఓకే, లేకుంటే యాక్టర్ని కాదు. అవకాశం వచ్చింది అనుకోండి, వై డోంట్ ఎందుకు చేయకూడదు అంటే ఇప్పుడు నేను ఒక రీజన్ నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది ఎందుకంటే మురళీమోహన్ క్లోజ్ అని. ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరు అడిగినా కాదంటారు నాకు అది తెలుసు, అంటే అందుకని మిమ్మల్ని సభాముఖంగా మిమ్మల్ని ఒప్పించాను. అలా ఏం లేదు మేడం, అలా ఎవరైనా కాకపోవడం ఏముండదు, నేను చేయగలిగింది అయితే చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఒక స్మైలింగ్ ఫేస్ ఉంటుంది, సో మీతో డీలింగ్ ఈజీగా ఉంటుంది. మీరు సీరియస్గా ఉన్నారనుకోండి, అంటే పక్కా ప్రొఫెషనల్ సైకియాట్రిస్ట్ లాగా మీరు సీరియస్గా ఉంటే అప్పుడు నేను అంటే డీల్ చేయలేనేమో అని. సైకాలజిస్ట్ అనేది నా ఆఫీస్లో నా చైర్లో నేను కూర్చున్నంత వరకే ఆ రూల్. అది కరెక్టే అండి. కానీ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సపోజ్ శ్రీరాశ్రీ గారు ఉన్నారనుకోండి, ఆయన చాలా ప్లెజెంట్గా మాట్లాడుతూ సడన్గా జర్నలిస్ట్ అయిపోతూ ఉంటారు. ఈ రైటర్లు అందరిలో కొంచెం జర్నలిజం ఉంటుంది, సడన్గా మాట మార్చేసి ఇంకోలా మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ కొంచెం నేను నా ఎక్స్ప్రెషన్స్ని బట్టి మళ్ళీ కొంచెం నార్మల్ అవుతూ ఉంటారు అనమాట. అది నరేంద్రకు కూడా ఉంటుంది. నరేంద్ర జర్నలిస్ట్ వాయిస్ తగ్గించు అంటారు. చేయలేదు కానీ మరి ఉంటుందేమోనండి అది రైటర్లు అందరికీ. బట్ నేను చేశాను, నాకు ఎప్పుడు లేదు అది. అందుకే మిమ్మల్ని చూస్ చేసుకున్నాను. నాకు ఎప్పుడు అనిపించదు. మేబీ ఐ నెవర్ ఐడెంటిఫైడ్ మై సెల్ఫ్ యాజ్ జర్నలిస్ట్గా ఐడెంటిఫై చేసుకోవడం వల్ల కాదు నాకు. అంటే నేను ఇప్పుడు మనం ఒక 10 ఏళ్ళ నుంచి కలుస్తున్నాం కదా, ఎక్కడో ఒకటి మనకి అది వస్తుంది కదా. అసలు బేసిక్ నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ నెవర్ ఐడెంటిఫైడ్ మై సెల్ఫ్ యాజ్ జర్నలిస్ట్. అంటే మీలో ఒక హార్డ్ వర్కింగ్ నిదానం, తర్వాత మురళీమయతో ఉన్న అసోసియేషన్, ఇంకొకటి ఏంటంటే అంటే సినిమా చూస్తున్నప్పుడు చూడు ఇలా చేయకూడదు ఇలా చేయాలి అని చెప్పేవాడండి మురళీమయ డైరెక్షన్. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది రాము మురళీమయ కన్నా బాగా చెప్పేవాడంట. సో నాకు అక్కడ ఆ పాయింట్ క్యాచ్ చేసి కరెక్ట్గా ప్రెజెంట్ చేయాలంటే అది మీ వల్లే అవుతుందండి నా ఉద్దేశం. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఐ ఫీల్ ఇట్స్ ఆనర్ బికాస్ ఆఫ్ నాకు మురళీధర్ గారిని చాలా ఇష్టం. మీకు ఇష్టం అది కూడా. నాకు తక్కువ పరిచయం అయినా కానీ కంపారిటివ్లీ మీతో పోలిసిన మిగతా వాళ్ళతో తక్కువ పరిచయం అయినా కానీ నాకు చాలా దగ్గర అయ్యాను. ఐ డోంట్ నో రీజన్, నాకు తెలియదు. బోస్ ఐడియాలజీ కలవటం వల్ల కావచ్చు, లేకపోతే కలవటం వల్ల కావచ్చు. సో చాలా క్లోజ్ అసోసియేట్ అనిపించింది. బట్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ వెన్. అవునండి, అది చాలా మన దురదృష్టం అండి. చాలా నాకు అసలు ఎందుకు ఇప్పుడు అక్కడ కూడా ఒక పాయింట్ ఏంటంటే విశేష్ గారు, మీకు అంటే మీరు డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీకు తెలియాలి, తనకున్న విపరీతమైన నాలెడ్జ్ తోటి మందులు ఇష్టపడేవాడు కదా. అది నా తర్వాత. సో ఆ మెడిసిన్స్ వేసుకోకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్ మొన్న జరిగింది దానివల్ల. అదే చెప్పారు. అది మనం ఎవరు చెప్పినా వినలేదు. అంటే తనకే అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎవరు ఇప్పుడు ఒక డాక్టరే మన మాట వినట్లేదు అనుకోండి, మనం ఎవరికి చెప్తాం? తన డాక్టర్ అయినా నువ్వే డాక్టర్ కదా, నీకు ఎవరు చెప్పగలరు? ఏం చదువుకున్నారు తను సిఏ డిస్కంటిన్యూ, బీకామ్ చేసాడు, తర్వాత సిఏ డిస్కంటిన్యూ. బయట ఎక్కడ వర్క్ చేశారు? బయట అంటే తను ఒక లెక్చరర్, తను ఇంకేమైనా చేసేయగలుగుతాడు. లెక్చరర్గా వర్క్ చేశాడు జమైకాలో చేశాడు. తర్వాత తనకి ఇది ఉండేది, అంబికా మల్టీ ప్యాకేజ్ ఫ్యాక్టరీ ఉండేదండి. ఇది తర్వాత రియల్ ఎస్టేట్ చాలా చేశాడండి. అసలు ఒరిజినల్గా గ్రేప్ గార్డెన్స్ ఉండేవి హిమాయత్ సాగర్.
ఓకే. తను ఇక్కడ లక్డీ కపుల్ కాలేజ్లో చదివేవాడు. తాతయ్య ఇచ్చిన డబ్బులు పుస్తకాలు కొనేసుకుని లక్డీ కపుల్ నుంచి హిమాయసాగర్ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే. 20 కిలోమీటర్స్. ఇప్పుడు రాము సినిమాల కోసం మెస్ టికెట్లు ఎలా అమ్మేసేవాడో తనేమో అలాగా బుక్స్ కొనేసుకుని సిగరెట్ కాల్చుకుంటూ నడుస్తూ వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక మా అమ్మ మేడ్చేవారు, అయ్యో నా పిల్లోడు నడుచుకుంటూ వచ్చాడు కదా అని. తిని హ్యాపీ, ఇష్టమైన పని చేసుకుంటూ అంతే కదా. బుక్స్ ఉన్నాయిగా చేతిలో, చదువుకోవచ్చుగా లోపలికి వెళ్ళి. బుక్స్ ఉన్నాయి కదా, అందుకని నడిసింది లెక్కలో. రాము కూడా అంతే, సినిమా చూసేసి ఫుడ్ మానేసేవాడు. లేకపోతే నాకు ఫుడ్ లేదు, నువ్వు ఇచ్చి డబ్బులు పంపలేదు అని కూడా. దేని పట్ల ఒక ప్యాషన్ ఉన్నప్పుడు అది కామన్ మేడం. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ మై సెల్ఫ్ మీ ఆల్సో, నేను ప్రకాశం జిల్లాలో మా తాతగారి దగ్గర ఉండేవాడిని, మా తాత దగ్గర ఉండేవాడిని. తాత గారంటే నాకు అలవాట్లేదండి, మా తాత దగ్గర ఉండేవాడిని. మా పేరెంట్స్ కృష్ణా జిల్లాలో ఉండేవాళ్ళు, కైకలూరులో. ఐ యూస్ టు గో దేర్ సంక్రాంతి, దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, సమ్మర్ హాలిడేస్. వచ్చేటప్పుడు ఏంటంటే గుంటూరులో ఆగి బస్టాండ్లో దిగి విశాలాంధ్ర బుక్ హౌస్కి వెళ్ళి ఇష్టం విశాలాంధ్ర బుక్ హౌస్కి వెళ్ళి అక్కడ మనకున్న బడ్జెట్లు ఎంత ఉన్నాయో చూసుకొని, అప్పుడు విశాలాంధ్ర బుక్ హౌస్ చాలా తక్కువ కాస్ట్ ఉండేవి. రూపాయి, అంతే 75 పైసలు కూడా ఉండేది. రూపాయి, 2 రూపాయలు ఇట్లా ఉండేవి అనమాట మొత్తం కలిపి కూడా. ఊరి నుంచి వస్తాం కాబట్టి మా ఫాదర్ కనీసం అంటే ఒక 30 రూపాయలు, ఒక 50 రూపాయలు ఇచ్చుకొని వచ్చేవాళ్ళు. వాటన్నిటికీ పుస్తకాలు కొనుక్కోవడం, సంతోషం. ఇంకా అవన్నీ మళ్ళీ సెలవుల దాకా వాటిని చదువుకుంటూ ఉంటాం. అలాగా అది మనకు ఒక అలవాటు ఉన్నప్పుడు, ప్యాషన్ ఉన్నప్పుడు ఈ మిగతావన్నీ కూడా పెద్దగా. ఫ్యామిలీలో అందరికి ఉంది విశేష్ గారు పుస్తకాలు పిచ్చి. మురళీమోయ, రాము, కోటి, మా నాన్నగారు. కోటి అంటే మా తమ్ముడు అంట. నలుగురికి చాలా, అంటే వాళ్ళు కంటిన్యూగా చదువు. మా రాము అంటే ఇంకొంచెం ఇప్పుడు మానేసాడు, మా తమ్ముడికి ఇప్పుడు కూడా అదే టీవీ చూడటం, బుక్సే. ఇప్పటికి కూడా నమ్ముతారా మీరు? ఇప్పటికి కూడా బుక్సే. చేతిలో ఎప్పుడు ఒక బుక్ ఉంటుంది. తను ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి వచ్చిన బుక్ పట్టుకునే వస్తాడు. బుక్, బాటిల్ ఉంటుంది చేతిలో. ఇంకా అవి లేకుండా తను ఏమీ లేకపోతే ఒక పేపర్ అన్న తెచ్చుకుంటాడు. పేపర్ పెట్టేసుకుని బాటిల్ పట్టుకుని వచ్చేస్తాడు. మంచినీళ్ళ బాటిల్, బుక్. దాన్ని బట్టి మా ఫ్యామిలీలో ఎంత పిచ్చిందో చూసుకోండి. నేను నాకు ఇంతకుముందు నా చేతి కూడా ఇప్పుడు పుస్తకం ఉండేది. సెల్ ఫోన్ తను ఏంటంటే టీవీ కూడా చూడడు. టీవీ చూసే టైంలో కూడా బుక్ చదువుతాడు. మా నాన్నగారు కూడా అలాగే ఉండేవారు. బుక్ రోజు, అంటే మా చిన్నప్పుడే రోజు 12-1 గంట వరకు చదివేవారు. బుక్ చదివేవారు. ఆయనకి బుక్ చదవకుండా అలవాటు అక్కడి నుంచి వచ్చింది. మా ఇప్పుడు మురళీమో అంటే మా అమ్మకి తమ్ముడు కదండి, వాళ్ళ వైపు వాళ్ళు ఎవరు లేరు, తను ఒక్కడే అలా వేరేగా పుట్టాడు. బుక్స్ విశేష్ గారు. సో మీరు నాకు ఇవాళ మనం ప్లాన్ చేద్దాం ఎలా చేయాలి, ఏం చేయాలని. తప్పకుండా. తర్వాత ఇప్పుడు ఈ మధ్యన ఒక 4-5 days నుంచి సత్య కన్ఫెషన్ ప్రీ రిలీజ్లు ఇవన్నీ మీతో సరదాగా మాట్లాడాలని నాకు. నాతో నిన్న స్వప్న గారు కూడా మాట్లాడారా? ప్రస్తుతం అందరూ ఎక్కడికి వెళ్ళిన ఇదే డిస్కషన్. యాక్చువల్గా ఆ రోజు ఉదయం నాకు పంపారు రామ్, ఉదయం నాకు పంపారు. పంపగానే నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నిజంగా చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే దట్స్ వాట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైం. యాక్చువల్గా విశేష్ గారు, మీరు ఆ రాముని కోరుకుంటున్నారు కాబట్టి మీకు అది నచ్చింది. మేము కోరుకునే రాము అది కాదండి. మీరు మెంబర్స్ అండి, అది మీతో పంచుకోవాలని. ఇప్పుడు మీరు అంటే నా సైకాలజీ ఏంటి తేడా అని మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. అలా ఏం లేదు. ఇప్పుడు ఎవరికైనా కానివ్వండి, ఇప్పుడు నేను మా అబ్బాయికి అనుకోండి, మా వాడికి నేను ఒక ఫాదర్ అంతే ఫస్ట్, తర్వాత నేను సైకాలజిస్ట్. ఓకే, నాకుండే ఇవన్నీ తర్వాత ఉంటాయి. అలాగే మీకు కూడా రాము మీకు బ్రదర్, మీ ఇంట్లో మీ మదర్కి కొడుకు అంతే. ఆయన గొప్ప డైరెక్టరా, ఎలా డైరెక్టర్ మీ తర్వాత వస్తాయి అవన్నీ కూడా, ఆ కిరీటాలన్నీ తర్వాత వస్తాయి. మీరు వాటిని పట్టించుకోరు ఎవరైనా, ఇది కామన్. అందుకనే మనకు ఒక సామెత ఉంది, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని చెప్పేసి. సో ఎందుకు పనికిరాదంటే అది మనకు తెలిసింది ఇది కాబట్టి. అలా కూడా కాదు విశేష్ గారు. ఒకవేళ నాకు రాము తెలియదు అనుకోండి, రామ్ గోపాల్ వర్మ అనే అతను నాకు పర్సనల్గా పరిచయం లేదు. యాజ్ ఎ డైరెక్టర్ నేను ఫ్యాన్ అనుకోండి. ఇప్పుడు నాకు మణిరత్నం గారు, రాము, రాజమౌళి గారు, కొంతమంది ఉంటారు కదా, పూరి గారు,
వాళ్ళు ఏం తీసినా వాళ్ళ బాగున్నా బాగుండకపోయినా హిట్ అయినా ఫ్లాప్ అయినా నాకు వాళ్ళ మీద ఒక అభిప్రాయం ఉంటుంది. అది ఏముంటుందంటే వాళ్ళు సాధించిన విజయాలకి వాళ్ళు ఒక సక్సెస్లో ఉన్నారు, ఎంత కష్టపడి వచ్చారో నాకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేసినా అది ఎక్స్పెరిమెంట్లో అనిపిస్తుంది తప్ప రాము చెప్పినట్టు అహంకారంలో అనిపించదు. నేనేది అది ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్. రాము సినిమా ఫ్లాప్ అవటం వల్ల ఆయన మీద ఒపీనియన్ మారదు. ఆయన మీద కాదండి, సినిమాల మీద కూడా మారదండి. ఎందుకంటే నేను చెప్పేసి సినిమాల మీద ఒకవేళ రామ అన్నయ్య కాదు, ఎవరో రామ్ గోపాల్ వర్మ, కానీ మనం బయట వింటూ ఉంటాం కదా ఆయన అలాగా ఇలాగ ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి, ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర ఉన్నాడు అనుకోండి శేష్ గారు, ఊరికే నేను నరేంద్రాన్ని కవ్వించడానికి అంటాను, కానీ తన మీద నాకు తను రాసే బుక్ మీద కానీ తన క్యారెక్టర్ మీద కానీ చాలా రెస్పెక్ట్. కాకపోతే చిన్నపిల్లోడు ఎన్నాళ్ళు ఇలా ఉంటాడు అని ఒక తల్లిలాగా మార్పు రావాలని చెప్తాను తప్ప నాకేమీ కోపం అలా ఏమి ఉండదండి. కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది, తను ఫ్యూచర్ బాగుండాలని చెప్తాను. తన బుక్ ఎంత అద్భుతమో నాకు తెలుసు. ఇప్పుడు అలాంటి పుస్తకం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఒకడు వస్తే మాత్రం అలాంటి పుస్తకం మళ్ళీ ఖచ్చితంగా అది నేను చెప్పగలను. అంతలో నేను కూడా చెప్పగలను, ఎందుకంటే లాట్ ఆఫ్ వర్క్, లాట్ ఆఫ్ రిసెర్చ్ అంత విషయం ఉందండి పిల్లలు. అప్పుడు ఎవరేమన్నా నేను నా అభిప్రాయం ఒకటి ఉంటుంది కదా, తీసుకొని పెట్టుకుంటాను, నాకు తెలుసు కాబట్టి. అసలు నాకు తెలియదు అనుకోండి, నరేంద్ర ఎవరో నాకు తెలియదు, ఎవరో చెప్తారు బుక్ రాస్తున్నాడని, తర్వాత ఎవరో 10 ఏళ్ళు అయింది రాయలేదంటారు, ఏంటి అబ్బాయి అంత బద్ధకం ఏంటి ఇంకా అవ్వలేదు ఏంటని అనేయచ్చు, చెప్పలేము. అలా రాముని నేను మా అన్నయ్యగా కాకుండా విడిగా ఒక రామ్ గోపాల్ వర్మగా స్టడీ చేస్తున్నా కూడా ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు నాకు కృష్ణారెడ్డి గారి సినిమా అంటే ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది ఇలా ఉంటుంది అని, రామ్ గోపాల్ వర్మ అంటే ఖచ్చితంగా ఏదో తేడా ఉంటుంది. గొప్పగా ఉండొచ్చు, ఏదో అసలు ఎక్కడా ఇప్పుడు సపోజ్ డేంజరస్ ఉంది అనుకోండి, అలా ఇప్పటివరకు ఎవరు తీయలేదు. అది ఎక్స్పెరిమెంట్గా తీసుకుని నాకు నచ్చుతుంది. దాంట్లో బాగుంది, కథ లేదు, అమ్మాయి డ్రెస్ బాగాలేదు, అవన్నీ నేను చూడండి. అంటే నా యాంగిల్ అలా ఉంటుంది. ఆ ఆస్పెక్ట్ నేను మాట్లాడలేదు తప్ప అక్కడ మా అన్నయ్య క్వశ్చన్ కాదు, నేను ఆ ఆస్పెక్ట్లో మాట్లాడలేదు. నేను మాట్లాడుతుంది ఏంటంటే హీఈస్ ఏ పొటెన్షియల్ డైరెక్టర్ అన్డౌటెడ్లీ, ఓకేనా కదా. ఇప్పుడు ఒక శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్ ఇటువంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన పొటెన్షియల్ డైరెక్టర్. ఓకే, ఆ పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు తీయట్లేదు, అది మీ అభిప్రాయం, అది నా అభిప్రాయం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు రాముని అలా కోరుకున్న దాంట్లో మీ అభిమానం కూడా కనిపిస్తుందండి. అంటే ఒక ఇంట్లో వాళ్ళు ఇప్పుడు సపోజ్ సరిగా ఎవరైనా పిల్లవాడు ఇంత తెలివైనోడు కదా, ఇంకా తీయచ్చు కదా అని ఒక ఏమంటుందండి, ఒక ఉంటుంది కదా కన్సర్న్, ఒక కన్సర్న్ ఉంటుంది అనమాట. అరే ఇంత ఇలాంటి అది ఇప్పుడు మా మనిషి మీద పెద్దగా అభిప్రాయం లేదనుకోండి, ఏదో చేసుకొని పట్టించుకోం కదా, పట్టించుకోండి, వాళ్ళ ఇష్టం. మనకి మన ఎంట్రీలో చెప్పారు రామ్ గారు ఏమని, నేను తీసిన వాటిల్లో నాకు నచ్చని సినిమా, నేను చెడగొట్టిన సినిమా ఏదన్నా ఉందంటే అది అంతమని చెప్పి. ఓకే, ఆయన చెప్పింది. కానీ నాకు చాలా నచ్చిన మూవీ అది, నాకు చాలా ఇష్టం ఆ మూవీ. ఎన్నిసార్లు చూసాను ఆ మూవీ తెలియదు ఎందుకు, దాంట్లో సాంగ్స్ బాగుంటాయి, పిక్చరైజ్ చాలా బాగుంటుంది. నాగార్జున బెస్ట్ మూవీ అది నా దృష్టిలో. నాగార్జున చాలా బాగుంటాడు. ఊర్మిళ చాలా నీట్గా ఉంటుంది, ఊర్మిళ చాలా నీట్గా ఉంటుంది, లొకేషన్స్ బాగుంటాయి. అంటే నాకు అందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, యాజ్ ఎ సైకాలజిస్ట్ ఏంటంటే, ఎలాంటి వాడు కిల్లర్, హీఈస్ ఏ కాంట్రాక్ట్ కిల్లర్. అలాంటి కాంట్రాక్ట్ కిల్లర్కి కూడా ఎమోషన్స్ ఉంటాయి, వాడిలో కూడా ప్రేమ ఉంటుంది, వాడు కూడా ఆ ప్రేమ కోసం త్యాగాలు చేస్తాడు. అంతే తప్ప కిల్లర్ అయినంత మాత్రాన వాడు పూర్తిగా రాక్షసుడిలాగా ఉండడు అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అవునండి, నాకు బాగా నచ్చింది. కరెక్ట్. అండ్ పిక్చరైజేషన్ ఆల్సో, సాంగ్స్ అద్భుతమైన సాంగ్. ఆర్డి బర్మన్ గారు కదా దానికి మ్యూజిక్, ఆర్డి బర్మన్ మ్యూజిక్ ప్లస్ కీరవాణి ఒక పాట, ఇంకొకరు ఎవరో ఒక సాంగ్, మొత్తం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ మూవీకి, ముగ్గురు మ్యూజిక్. ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు ఇచ్చినట్టున్నారు, ఆర్డి బర్మన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్టున్నారు. పాటలు ఆర్డి బర్మన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరో ఉన్నారు. కీరవాణి గారు గుండెల్లో దడదడ సాంగ్కి కీరవాణి ఆ పాటకి అవకాశం. రాము వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే విశేష్ గారు, ఒకరిని పెట్టుకున్నారు అనుకోండి, సపోజ్ ఆయన ఆ టైంకి ఇలా కాదు రాము ఇంకో 4 days అయ్యాక ఇస్తానంటే ఇంకోళ్ళు పెట్టి చేయిస్తారు.
అందుకని అప్పటి నుంచే ఇప్పుడు వచ్చింది కానీ ఇద్దరు ముగ్గురు పెట్టుకోవడం అప్పుడు రాము అప్పుడే చేసేవాడు. అవును ఇద్దరు ముగ్గురు పెట్టేసుకోవడం ఆ చేసేయడం. ఫిల్మ్కి ముగ్గురు లేకపోతే ఇప్పుడు సపోజ్ కొరియోగ్రాఫర్ రానంటే అసిస్టెంట్ పెట్టుకుని తీసేసేవాడు. అది ఎప్పటి నుంచో ఉంది. చూసాను అది. సో అలా నా కన్సర్న్ అంటే నా ఎక్స్పెక్టేషను లేకుంటే కన్సర్ను లేకుంటే ఆయన పట్ల ఉన్న నాకున్న ఇదేంటంటే పొటెన్షియాలిటీ లేనివాడు ఏమీ చేయలేడండి. పొటెన్షియల్ లేనివాడు వాడికున్న స్థాయిలో వాడు సినిమాలు తీస్తాడు. కరెక్ట్. ఏదో కామెడీ చేసో ఇంకోటి చేస్తూ ఏదో రీల్ చుట్టేద్దాము సినిమా చేద్దాం అనుకుంటాడు. కరెక్ట్. బట్ ఈయనకి చాలా ఇంటెలిజెన్షియా ఉంది. ఓకే, చాలామంది సైకాలజిస్టుల కంటే కూడా హ్యూమన్ సైకాలజీ ఎక్కువ తెలుసు. హ్యూమన్ సైకాలజీ కానివ్వండి, ఎమోషన్స్ ఎలా పండుతాయని కానివ్వండి, ఒక వ్యక్టి ఎలా రియాక్ట్ అవుతారని కానీ ఇటువంటి చాలా బాగా తెలుసు మిగతా చాలామంది కొట్టి కూడా. అటువంటి అన్ని తెలిసిన వ్యక్తి కూడా కొన్ని ఏదో సరదాగా అది ఆయన సరదానే, అది ఆయనకి సరదానే. ఇప్పుడు మీరు చెప్పినట్లు డేంజరస్ తీసిన లేకుంటే ఇంకోటి ఆ మధ్యకాలం తీశారు కదా ఐస్ క్రీమ్ తీసిన, మొన్న మనం చూసాము మేరీ భూవి భూత్ హై, నా పెళ్ళంది మూవీస్, ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ మూవీస్. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. నాకు అది నేను అర్థం చేసుకుంటాను, అది ఎక్స్పెరిమెంటల్ తీసిన మూవీస్ అర్థం చేసుకుంటాను. కానీ కొన్ని మూవీస్ మామూలుగా తీసినప్పుడు కూడా కొన్ని ఆయన స్థాయిలో లేవనేది ఆయన స్థాయి. మొన్న ఆయన ట్వీట్ కూడా అదే కదా. అదే అన్నాను నేను. ఇప్పుడు నేనేం చెప్పానంటే రామును పెట్టిన ట్వీటు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అర్థం చేసుకోవచ్చు. నేను అర్థం చేసుకుంది ఏంటంటే, నాకు అర్థమైంది ఫస్ట్ నేను సిన్స్ అనేది సిన్స్ అని పెట్టాడు కదా, అది నేను ఒప్పుకోను. అవి ఎక్స్పెరిమెంట్స్ నా దృష్టిలో. దాని తర్వాత నువ్వు పెట్టిన ట్వీట్ వెనకాల అర్థం వరకే అందరు ఆలోచిస్తున్నారు. దాని వెనకాల ఒక పరమార్థాలు ఉంటాయి కదా, ఆ పరమార్థాలు నాకు అర్థమవుతాయి కానీ నాకు చెప్పడం రాదు అని చెప్పానండి. అంటే సిన్స్ అంటే ఆయన అన్నది చాలామంది, నిన్న స్వప్న గారితో అదే చెప్పాను, చాలామంది నేను తాగుబోతున్నాయని చెప్పేసి చెప్పాడని రాశారు. కొన్ని చాలా యూట్యూబ్ ఛానల్స్లో తాగుబోతాయని చెప్పి రాశాడు. ఊరు ఎక్కడ చెప్పారు ఆయన తాగుబోతాయని చెప్పేసి ఆయన చెప్పింది ఏంటి, నాకైతే నవ్వు వచ్చింది చూసినప్పుడు. మరీ ఇంకా అది అల్లేసుకుంటారండి. ఆయన చాలా చక్కగా ఐ బికేమ్ డ్రంక్ నాట్ ఆన్ ఆల్కహాల్ అవునవును బట్ ఆన్ మై ఓన్ సక్సెస్ అండ్ మై యారగెన్స్ త్రూ ఐ డిడ్ నాట్ నో దిస్ స్టిల్ 2 days బ్యాక్ అని చెప్పారు. అంటే ఏంటి, నా సక్సెస్ వల్ల ఆ మత్తులో పడ్డాను అని చెప్పాడు ఆయన. ఆల్కహాల్ మత్తులో పడ్డాడని రాసేశారు. నాకు నచ్చింది ఏంటంటే ఆ మొత్తం ట్వీట్లో కూడా, అంటే యాజ్ ఏ సైకాలజిస్ట్, యాజ్ ఏ జీనియస్ల మీద ఎక్కువగా చదివి లేకుంటే ఆ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి నాకు నచ్చిందంటే, నా ఫుల్ పొటెన్షియాలిటీ అనేది నేను సత్యాలో చూపించాను. నా ఫుల్ పొటెన్షియాలిటీ సత్యాలో చూపించాను. ఎంత లిమిటెడ్ బడ్జెట్లో తీసిన ఒక సినిమా అనేది ఒక అద్భుతమైన సినిమాగా మారింది. నేను ఆ స్టాండర్డ్స్ నేను నిలబెట్టుకోలేదు. అది ఆయన ఆ కన్ఫెషన్ మొత్తం కూడా అదే. ఆ స్టాండర్డ్స్ నా బెంచ్ మార్క్గా పెట్టుకుని ఉంటే ఇంకా బెటర్ సినిమాలు వచ్చింది. నేను బెంచ్ మార్క్ తీసుకోకపోవడం నేను చేసిన తప్పని ఆయన చెప్పాడు. లెట్ us see for the syndicate. అంటే ఇప్పుడు నేను ఏమన్నానంటే, నువ్వు 20 ఏళ్ళ పాటు ఎంతమంది ఎంత ముత్తుకు ఈ సినిమాలు వద్దు, ఇలా తీయద్దు, అలా ఎందుకు పెట్టారు, ఆ పేరేంటి, ఆ అమ్మాయి, చాలా వేల ప్రశ్నలు ఉన్నాయి, వేల అభ్యంతరాలు ఉన్నాయి. వాటన్నిటికీ లక్షల సమాధానాలు ఇచ్చేసాడు. ఏమని, నేనే కరెక్టు, నేను కావాలని ఎందుకు చేస్తాను, కావాలని ఫ్లాప్ అవ్వను కదా. వాటన్నిటికి కలిపి ఒకటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు నిన్న. అవును నేను చేసింది తప్పే. అంటే దానికి సమాధానంగా కాదు, దానికి సమాధానంగా ఇవ్వలేదు, అదొకటి, అది వేరే సెపరేట్. ఇప్పుడు నాకు నేను ఈ సత్య చూశాక నేను ఇలా అయ్యాను అని ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొక వారం 10 రోజులు నెల రోజులు అయ్యాక ఇంకోటి ఇవ్వచ్చు. 3 ఒప్పించగలిగే సత్తా ఉందండి. ఇప్పటి వరకు ఎవరు తప్పు అని అనిపించలేకపోయారు కదండి. ఎప్పుడు అవును ఏంటి సినిమా బాగాలేదా, ఇది నువ్వు తీసి చూపించాను అంతే. ఇప్పుడు ఏమంటున్నా, నేను తీసి చూపిస్తా అంటున్నాను అంతే. ఇప్పుడు రేపు ఇంకోటి ఏదో ఇవన్నీ కాకుండా ఇంకోటి అనొచ్చు. దేనికైనా అక్కడ బేసిక్ అక్కడ ఎందుకంటే నాకు ఎందుకు నేను రాముని చాలామంది అడుగుతారు నన్ను, నువ్వేమి ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు ఇప్పుడు అనవా అసలు ఆయనతో అడగవా అంటే నేను చెప్పాను, రాము ఫిలాసఫీ ఏంటి అసలు ఫస్ట్ పాయింట్. ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. ఆయన బేసిక్ నమ్మే ఫిలాసఫీ ఆబ్జెక్టివ్ సెల్ఫిష్నెస్ కదా.
ఇది అంటే ఆండ్రా నుంచి తీసుకున్న ఆబ్జెక్టివిజం అనేది ఫిలాసఫీ. ఎప్పుడైతే ఆ కోర్ ఫిలాసఫీ అదైనప్పుడు వై షుడ్ ఐ ఆస్క్ హిమ్, నేను ఎందుకు అడుగుతాను ఆయన్ని? ఇప్పుడు నేను సమాజం కోసం నాకు సమాజం అంటే నాకు పట్టింపు లేదు, నేను నా ఎంజాయ్మెంట్ కోసము నాకు ఏది సాటిస్ఫాక్షన్ చేస్తుందో దానికోసమే నేను పని చేస్తానని పదే 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు చెప్పిన తర్వాత ఆ మనిషిని మళ్ళీ వెళ్ళి నువ్వు ఇలా ఎందుకు చేసావంటే నా ఇష్టం అంటాడు. సింపుల్ ఆన్సర్ కదా, నా ఇష్టం అంటాడు. నేను ఎందుకు అడగాలి అసలు? ఇప్పుడు ఈ ట్వీట్ కూడా ఆయన ఇష్టం. ఆ రోజుకి ఆ మూమెంట్కి ఆయనకి ఆ ఇంట్రాస్పెక్షన్లో ఆ కన్ఫెషన్ ఇవ్వాలనిపించి ఇచ్చాడు. తను తన కెరియర్ స్టార్ట్ అయిన శివ టైం నుంచి ఇలాగే మాట్లాడాడు. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడాడు. అప్పుడు ఇంకా సక్సెస్ లేనప్పుడు కూడా, అంటే అప్పుడు ఇంత మీడియా లేదు కాబట్టి, సోషల్ మీడియా లేదు కాబట్టి తెలియదు. అంతే 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 అంతే. అప్పుడు కూడా ఇదే మాట, అప్పుడు ఇప్పుడు అప్పుడు కూడా ఇదే మాట. నాకు ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చాలు. నేను ఫస్ట్ నుంచి ఇంతే అంటాను. కాకపోతే దొరికేవాడు కాదు అప్పుడు. ఫస్ట్ నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇంటర్వ్యూ చెప్పాడు శివ 100 days అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు థ్యాంక్స్ చెప్తూ ఒక యాడ్ ఇమ్మన్నారంట. అవును, నేను థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళే నాకు చెప్పాలి. తర్వాత గోవిందా ఫ్లాప్ అయింది కదండి. అప్పుడు వాళ్ళు అడిగారంట ప్రొడ్యూసర్, సార్ మీరు నమస్కారం పెట్టి ఒక ఫోటో పేపర్లో వేద్దాం చూడమని. నేనైతే పెట్టను, నాకైతే ఇష్టం లేదు. ఫోటో పెడితే చూస్తారా మేడం? మీరు ఫోటో అంటే అప్పుడు ఏదో అలా ఆలోచించేసారు అంతే. అది కాదు, మంచి సినిమాని ఎవరు చూడొద్దు అన్న చూస్తారు. ఆపలేరు. అదే చెప్పాడు, ఎలా ప్రమోట్ చేసినా హిట్ చేయలేరు. చూడని వాళ్ళు చూడరు, నేను పెట్టను అంతే. అంటే కాకపోతే ఇప్పుడు వేరు విశేష్ గారు, అప్పుడు అలాంటి ఆన్సర్స్ చాలా హట్ అయ్యేవారు అప్పట్లో. ఎందుకంటే అప్పట్లో అంటే చాలా కొన్ని అలాంటి ఆన్సర్స్కి బాధపడేవారు, హట్ అయ్యేవారు. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు వేరు. ఇప్పుడు మన మీడియా కానీ మనం ఆలోచించే విధానం, చదువుకున్న చదువులు, తన రామోయిజం ఉంది కాబట్టి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తను అలా ఎందుకు ఉంటాడు. అప్పుడు అవన్నీ లేవు కదా, లేవు కాబట్టి. ఇంకోటి ఏంటంటే అప్పుడు నిజంగా సినిమా ఫ్లాప్ అయినా మరీ ఇంత దారుణంగా ఉండేది కాదు కదా. అవును అవును. మరీ థియేటర్లో ఒక్క మనిషి లేకపోవడం, 10 మంది లేకపోవడం అనేది అప్పుడు లేవు. ఫ్లాప్ అంటే ఓ 15 రోజులు లేక వెళ్ళిపోయేది. అంతేగాని డే 1 నుంచి లేకపోవడం మాకు తెలియదు అసలు. మా చిన్నప్పటికి అలా లేదు అండి అసలు. అవును అవును. అంటే అప్పుడు అంటే మేడం, ఎందుకంటే అప్పట్లో ఎంటర్టైన్మెంట్ సినిమా ఒకటే కదా, ఎంటర్టైన్మెంట్ సినిమా ఒకటే కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక వెళ్ళేవారు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది మొబైల్ అయిపోయింది. మెయిన్ ఎంటర్టైన్మెంట్ మొబైల్. అసలు ఒకసారి రీల్స్ ఓపెన్ చేసి చాలు, బోలెడు ఒక రీల్ ఇట్లా ఓపెన్ చేసామంటే అలా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. అప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఇంత శ్రమపడి టైం ఇచ్చి వెళ్ళడం ఎందుకు? అంత బాగుంటుంది. ఓటీటీలు ఉన్నాయి, కావాల్సిన ఓటీటీలు ఉన్నాయి, టైం సరిపోదు ఓటీటీలు చూడడానికి టైం సరిపోదు. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ యొక్క రూపం మారిపోయింది కాబట్టి ఇప్పుడు చాలా బాగుంటే తప్ప థియేటర్కి వెళ్ళి చూడడం లేదు. ప్లస్ స్క్రీన్ మీదే చూడాలి. ఇప్పుడు ఎందుకు నేను సౌండ్ అంత ఐఎమ్ ఏ మూవీ బఫ్. ఓకే, నేను మూవీస్ బాగా చూస్తాను. రైట్. కరోనా తర్వాత నేను ఇప్పటివరకు స్క్రీన్కి వెళ్ళి చూసిన మూవీలు 4-5 ఉంటాయి ఏమంటే. అదే పెద్ద సినిమాలన్నీ చూస్తుంటారు, పెద్ద సినిమా ట్రిపుల్ ఆర్ అలాగా. పెద్ద ఏంటి అవి? అవే ఇంకా యానిమల్, ట్రిపుల్ ఆర్. యానిమల్ చూసానా? నాకు చూసిన గుర్తున్న మేడం పుష్ప 2 చూసాను. పుష్ప 2 2 చూసాను థియేటర్లో. అవే పెద్ద సినిమాలు. ట్రిపుల్ ఆర్ నేను థియేటర్లో చూసినట్లేదు, నేను చూడలేదు ట్రిపుల్ ఆర్. యానిమల్ చూసాను. ట్రిపుల్ ఆర్ నాకు అసలు నచ్చని మూవీ ఇది. నాకు ఆస్కర్ వచ్చి ఉండొచ్చు కాక నాకు అది రిడిక్యులస్ మూవీ అనిపించింది. అంటే సీతారామరాజుని కొమరం భీమ్ని కలిపి ఒక కిచిడి వండటం అనేది నాకు కరెక్ట్. ఇప్పుడు ఫిక్షనల్ క్యారెక్టర్స్ కలపడంలో తప్పులేదు. నిజంగా ఉన్న మనుషుల్ని కలిపి ఒక సినిమా తయారు చేసి వాళ్ళిద్దరు ఇప్పుడు ఏమవుతుందంటే రేపు కొన్ని రోజుల తర్వాత, ఒక తరం పోయిన తర్వాత నిజంగా వీళ్ళిద్దరు కాలంలో అనుకుంటారు సీతారామరాజు కొమరం భీమ్ కలిసి పనిచేశారేమో అనుకునే ప్రమాదం ఉంది. అటువంటి ప్రమాదాలు చూపించే మూవీని తీసి దాన్ని ఒక ఏదో పెద్ద హైప్ క్రియేట్ చేసి దానికి ఒక లార్జ్ స్కేల్ చేసి నాకు నచ్చలేదు. నా పర్సనల్ మామూలుగా ఓటీటీలోకి వచ్చే చూసాను, థియేటర్లో అయితే నేను చూడలేదు. సో ఎందుకంటే అనవసరం అనిపించింది థియేటర్కి. ఇప్పుడు పెద్ద లార్జ్ స్కేల్ మూవీస్ అయితే చూడొచ్చు. కల్కి చూశాను, దాన్ని అక్కడ చూస్తేనే అక్కడ చూస్తే నాకు ఆ ఇంపాక్ట్ తెలుస్తుంది. కానీ అదే మూవీని మొబైల్లోనో లేకుంటే ఓటీటీలో చూస్తే మనకు అర్థం కాదు కాబట్టి అటువంటి బిగ్ స్క్రీన్ మూవీస్ చూశాను.
మిగతా అయితే నో. సరే అయితే ఇప్పుడు విశేష్ గారు, మీరు అంటే మీకు బోర్ కొడుతుంది కానీ మీరు ఏమన్నా ఒకవేళ విజయిజం ఎపిసోడ్స్ ఏమైనా చూసుంటే మీ అభిప్రాయం మీకు ఏమనిపిస్తుందో నాకు చెప్పండి ఊరికి. అసలు అంటే మీరు ఏమన్నా ఒకటో రెండో మన లాంచ్ ఏమన్నా చూసారని? లాంచ్ చూశాను, ప్రకాష్ జేడీది రాముది చూసారు? చూసాను. జేడీ రాము చూశాను, ప్రకాష్ చూశాను, శాస్త్రి గారు చూశాను. ఈ మూడైతే చూశాను. ఓకే. మిగతా ఏమైనా ఏమో నేను చూడలేదు. ఈ మూడైతే చూశాను. ఓకే రైట్. నాకు నేను చెప్పొచ్చు కదా ఏమైనా చెప్పాలి, ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే చెప్పండి. విజయాయిజం అంటే మీ విజన్, మీ ఇజం మీరు చెప్పాలి. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, మీరు చదువు గురించి మాట్లాడుతున్నారు కానీ చదువుకి జీవితానికి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్. ఓకే. జీవితం అనేది అనుభవంలోంచి చాలా వ్యక్తులు, చదువుకునే వాళ్ళు కూడా చాలా పెద్ద పాఠాలు చెప్తారు. చాలా పెద్ద పెద్ద పాఠాలు చదువుకునే నేర్చుకుంటాం. రైట్. కాబట్టి మీకు ఒక అనుభవం ఉంది, నెల అనుభవం ఉంది మీకు. మీరు చాలా మంది మనుషులను చూసుంటారు, నేర్చుకుంటారు. దాన్ని బట్టి మీ ఒపీనియన్స్ డిఫరెంట్ ఇష్యూస్ మీద ఎక్స్ప్రెస్ చేయడం అనేది కొంచెం పెంచితే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ పెంచితే బాగుంటుందని నా ఒపీనియన్. అదర్వైజ్ ఇట్ ఈజ్ మూవింగ్ అరౌండ్ రాము ఓన్లీ అవుతుంది. మళ్ళీ అగైన్ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ రాము మీద పుస్తకం ఇటువంటివి అవుతున్నాయి. కాబట్టి అలా కాకుండా మీరు కూడా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కన్ఫెషనే ఉందండి, కన్ఫెషనే ఉంది. ఇట్ ఈస్ బిగ్ థింగ్ ఇన్ మీడియా కదా. దాని మీద మీ ఒపీనియన్ ఎందుకు చెప్పకూడదు విజయాయిజంలో? ఇప్పుడు చెప్పాను కదా దానికి ఒక 10 minutes వీడియో దాని మీద. అంతకన్నా నాకు ఎలాబరేటెడ్గా చెప్పేంత రాదు. మీరు ఖచ్చితంగా చెప్పగలరు ఒకసారి దాన్ని చూసి అర్థం చేసుకుంటే. మీరు ఆ కన్ఫెషన్ మీద, సత్య ప్రీ రిలీజ్ ఈవెంట్, కన్ఫెషన్, చక్రి మీద, ఉర్మిళ మీద ఇవన్నీ పెట్టాడు కదా రాము, సత్యకు సంబంధించిన. అవును. అవన్నీ కలిపి నేను ఇంతే చెప్పగలనండి, అంతకన్నా నాకు రాదు విశేష్ గారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, మిమ్మల్ని క్వశ్చన్ ఎందుకు వేసానంటే, నా ఆన్సర్ చెప్పడానికి నేను క్వశ్చన్ అడిగాను. నా ఆన్సర్ ఏంటంటే, మీరు ఇదే క్వశ్చన్ వేయాలని కూడా నేను అనుకున్నాను. విజయిజం అనేది ఏంటంటేనండి, నా ఇజం ఏంటంటే నాకు కొన్ని తెలుసు. రాము, ఇప్పుడు మొన్న నేను రాము జేడీ దాంట్లో ఏం చెప్పానంటే, అది వాళ్ళకి ఓవర్గా అనిపించినా కూడా రాము గురించి, జేడీ గురించి ఎవ్వరికి తెలియనంత నాకు తెలుసు అని ఒకటి చెప్పాను. అంత నా మీద నాకు నమ్మకం ఉండడం అనేది ఒక ఇజమేనండి. ఓకే. తర్వాత ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుని ఎవరో క్వశ్చన్స్ వేస్తే ఎవరో ఆన్సర్స్ ఇచ్చేది కాదండి అసలు ఇజం. అది కాదు. ఇజం ఏంటంటే, నాకు ఆ రోజు ఇక్కడ ఈ చుట్టుపక్కల జరుగుతున్న వాటి మీద నా అభిప్రాయాలు. మేడం నేను ఒకటి ఖచ్చితంగా అంతే. నేను చెప్తున్నా కూడా అదే. మీకు విశ్లేషించే అంత కెపాసిటీ లేదు మీరు చెప్తున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. కానీ రాము మీ బ్రదర్, అవును కదా, అర్జీ గారు మీ బ్రదర్, మీరు చిన్నప్పటి నుంచి చూసుంటారు. ఇప్పుడు దీని మీద స్పెక్యులేషన్ ఏంటంటే, ఈ కన్ఫెషన్ మీద ఇది మళ్ళీ ఇంకొక డ్రామా ఆడుతున్నాడు అనేది ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. డెఫినెట్గా ఉంటుంది కదా, ఎందుకంటే ఆయన సంగతి తెలుసు కాబట్టి. ఇంకొక 1 week తర్వాత నేనేదో సరదాగా రాశానని అన్నా అంటాడు. మనిషిని నమ్మలేము. అదే చెప్పానండి ఇందాక, అదే మనిషి రేపు ఇంకో రకంగా ఇవ్వచ్చు, మనం నమ్మలేము అని చెప్పేది ఒక స్పెక్యులేషన్. ఓకే. దాని మీద మీ ఒపీనియన్ చెప్పొచ్చు కదా అంటున్నా. అదే చెప్పాను కదండి. అంటే అన్నా అనొచ్చు మేము అనుకుంటున్నాను. కాదు, ఇప్పుడు నేను ఏమన్నానంటే మీకు అదే చెప్పాను. నేను చెప్తున్నాను యాజ్ ఎ సైకాలజిస్ట్ నాకైతే ఇది ట్రూ కన్ఫెషన్ లాగా అనిపించింది. మీకు అనిపించింది కదా? నాకు అనిపించింది. దీని నుంచి వెనక్కి వెళ్తాడు నేనైతే అనుకోవట్లేదు. నేను వెనక్కి వెళ్తాడు అనట్లు ఏమంటానంటేనండి, రాము ఆ రోజు చెప్పింది నిజం. అవును. కానీ అదే స్టాండ్ ఉండదండి. ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను అంటే అది నిజం ప్రేమ, అబద్ధమే ఉండదు. అవును. రేపు ఒక 10 ఏళ్ళు అయ్యాక నాకు ఆ అమ్మాయి మీద ప్రేమ లేదు అంటాం కూడా నిజం. ఇది అబద్ధం కాదు, ఇది అబద్ధం కాదు. సో మొన్నటి వరకు అడ్డంగా వాదించడం నిజం, ఈ రోజు కన్ఫెషన్ నిజం. అంటే ఆ రోజు ఫీలింగ్ అండి అది. అమ్మకి ఏంటంటే ఏదైనా బోర్ కొట్టేస్తుంది, కన్ఫెస్ అవ్వడం కూడా బోర్ కొట్టేస్తుంది. మేడం ఎవరికైనా కానివ్వండి ఆ రోజు ఫీలింగే ఉంటుంది. కానీ ఈ కన్ఫెషన్ అనేది నాకు అర్థమైన మేరకు ఇట్ ఈస్ ఎ టర్నింగ్ పాయింట్. ఇట్ ఈస్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్. ఐ కన్సిడర్ ఇట్ యాజ్. ఎందుకంటే నా అభిప్రాయము, నా అబ్జర్వేషను, ఆయన రాసిన ఆ ట్వీట్లో. అంటే అప్పుడు నేను ఏమనుకుంటానంటే, విశేష్ గారి కన్నా నేనే తెలివైందని అనుకుంటాను. మీరు అనుకోవడం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు అనుకోవడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అంటే ఇప్పుడు రాముని జేడీని మీకన్నా నాకే ఎక్కువ తెలుసు అనుకున్నాను,
నెక్స్ట్ విశేష్ గారి కన్నా నాకే బాగా తెలుసు అనుకుంటాను. మీరు అనుకోవడం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎవరు అంటే ఈ ఎలాగైనా రోజు నేను ఇది వాడుతూ ఉంటానండి. నరేంద్ర అంటాను, నరేంద్ర నువ్వు ఎంసీఏ కాలేజ్ టాపరు కదా, నీకన్నా నేనే బాగా ఆలోచిస్తాను అనుకుంటాను. అంటే దాని అర్థం ఏంటంటే చదువుకున్నోడు కన్నా చాకలోడు మేలు అని ఇందుకే అంటారేమో అని చెప్తా ఉంటాను రోజు. అలా కాదు, నేను మిమ్మల్ని అలా అనట్లేదు, నేను మామూలుగా చెప్తాను. నేను అనుకున్నాగా నాకు అభ్యంతరం లేదు. నువ్వు ఎందుకు నమ్ముతున్నావు అడగొచ్చు ఖచ్చితంగా. మీకు ఎందుకు అలా అనిపించింది అంటే, యాజ్ ఏ సైకాలజిస్ట్, యాజ్ ఎన్ ఎన్ఎల్పి ట్రైనర్, ఎన్ఎల్పిలో ఏంటంటే మేము వీ ఫోకస్ మోర్ ఆన్ ది లాంగ్వేజ్. ఓకే, ఎందుకు లాంగ్వేజ్ మీద ఫోకస్ చేస్తాము అంటే, ఒక మాట మనం మాట్లాడేటప్పుడు మనం ఉపయోగించే పదాలు అనేవి ఏ పదం ఎందుకు ఉపయోగించాలనే దానికి ఒక పారామీటర్ ఉంటుంది. ఓకే, ఊరికే రావు పదాలు అనేవి, అలా నోట్లోంచి ఊరికే రావు. అవునండి. సో కొన్ని పదాలు వాడినప్పుడు దాని వెనకున్న మీనింగు, దాని వెనకున్న ఇంటెన్షను, ఇవన్నీ కూడా త్రూ లాంగ్వేజ్ అనేది తెలుస్తాయి మనకు, అంతే కదా. నా మనసులో ఏ భావం ఉందనేది నేను మాట్లాడే మాటలను బట్టే మీకు తెలుస్తుంది, రైట్? లేకుంటే నా మనసులో ఏం తెలుస్తుంది? అవును, కరెక్ట్ కరెక్ట్. సో ఏ ట్వీట్ ఈజ్ ఏ పోస్ట్ ఆర్ ఏ స్టోరీ ఆర్ ఏ ట్వీట్ ఈజ్ జస్ట్ లైక్ దట్ కదా. సో నాకు ఆ ట్వీట్లో నాకు చాలా నిజాయితీ కనిపించింది, బిటర్ హానెస్టీ కనిపించింది నాకు. నేను చెప్పేది అది చెప్తాను, అది నిజం. అంటే ఇప్పుడు ఆ ట్వీట్లో లేయర్స్ ఉంటాయండి. ఒక లేయర్ నిజం, వెనకాల లేయర్ కూడా నిజం, ఒక 10 లేయర్లు నిజం, 14వ లేయర్ వేరేగా ఉంటుంది. నేను అదే చెప్పాను. మళ్ళీ ఎప్పుడు నిజం, ఈ ట్వీట్ ఎప్పుడు నిజం అవుతుందంటే, దానికి తగ్గట్లుగా ఆయన యాక్షన్ ఉన్నప్పుడు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉన్నప్పుడు, నెక్స్ట్ మూవీ అంత సిన్సియర్గా తీస్తున్నప్పుడు, అప్పుడు అందులో ఇప్పుడు తను ఎక్స్పెరిమెంట్ సిన్సియర్గానే ఉంటుంది, లేదా చాలా పెద్ద ఎత్తున చేసినప్పుడు సిన్సియర్గానే ఉంటుంది. ఏదైనా అందులో సిన్సియారిటీలో లోపం ఉండదండి అసలు. తను ఇప్పుడు నేను పట్టించుకోను, అలాగే ఉంటాను, కేర్ చేయను, కోతిలో ఉంటాను ఎన్నన్నా కూడా అదంతా సిన్సియారిటీ. మళ్ళీ కోతిలా ఉండడం కూడా సిన్సియర్గానే ఉంటుంది. ఐ నో దట్. నేను అనేది ఆ సిన్సియారిటీ గురించి నేను మాట్లాడడంలా. ఆయన ఒక బెంచ్ మార్క్ అన్నాడు కదా, నేను ఒక బెంచ్ మార్క్ అన్నాడు. సత్య ఈజ్ మై బెంచ్ మార్క్ ఫ్రమ్ రైట్ నౌ. ఓకే, నేను నెక్స్ట్ ఏ మూవీ తీసినా కానీ ముందు సత్య చూస్తా. ఈ సినిమా నేను తీసిన సినిమా, నేను తీయబోయే సినిమా ఇంతకంటే బెటర్గా ఉండాలనే ఒక ప్లాన్తో నేను వెళ్తాను, దీంతో వెళ్తాను, ఆ ఇంటెన్షన్తో నేను పనిచేస్తాను చెప్పాడు. దట్స్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్. అంతే అంతే. మీరు ఒక మీకున్న హెల్పింగ్ నేచర్ కాకుండా ఇంకా మంచి నేచర్ ఏంటంటే, రాము బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ కరెక్ట్గా పని చేసుకుని కరెక్ట్గా ఉండాలి, అంటే పాజిటివ్గా మంచిగా వెళ్ళే నేచర్ మీది. అంటే సిన్సియారిటీ అవన్నీ ఉంటాయి. నాదేంటంటే ఎవరైనా వాడే మారతాడు, వాడు మారడు అనే నెగిటివ్ టైప్ కాదు. అది కాదు అసలు. నేను ఎప్పుడు నమ్మను. అదైతే నాకు అర్థమైంది. అది ఎప్పుడు నమ్మను నేను, ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా మారచ్చు. నేనేంటంటే నెగిటివ్గా వెళ్తాడు అని అనుకుంటాను, నెగిటివ్గా వెళ్ళడానికి వెనకాల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అని పాజిటివ్గా ఆలోచిస్తా. మీకు నాకు డిఫరెన్స్ అది. అది అంతా నేర్చుకుంది రామోయిజం. ఖచ్చితంగా రామోయిజం అనేది ఖచ్చితంగా నాకు అర్థమైన ఆ మేరకైతే 1920s, 30s, 40s, 50sలో చలం ఎలాగైతే తన పుస్తకాల ద్వారా సమాజాన్ని కుదిపాడు, ఒక కుదుపు కుదిపేసి అలాంటి కుదుపు రామోయిజంతో వచ్చింది. మళ్ళీ దానికి ఏంటి సాక్ష్యం అంటే, నేను నా ఇంటరాక్ట్ అయిన వాళ్ళు కానివ్వండి, లేకుంటే నాకు చెప్పేవాళ్ళు, సోషల్ మీడియా నాతో చెప్పేవాళ్ళు కానివ్వండి, వీళ్ళని చూస్తే అసలు ఒక బ్రతికున్న వ్యక్తి పైన నాకు తెలిసి ఇప్పటి వరకు 6 పుస్తకాలు రాలే. బ్రతుకున్నవాడి పైన ఒక 6 పుస్తకాలు రాలే. ఈ రాసిన వాళ్ళల్లో సినిమాకు సంబంధించిన వాడు ఒక శరాశ్రీ ఒకడే. కరెక్టే, ఒక శరాశ్రీ ఒకడే సినిమాకు సంబంధించిన వ్యక్తి, వేరే వాళ్ళు టచ్ చేయలేదు కదా. పోలేండి, ప్రవీణ్ కూడా సినిమాలో వద్దామనే ఉద్దేశంతో రాసిన వ్యక్తి అనుకుందాం, తన డైరెక్టర్ అయ్యాడు కాబట్టి. వీళ్ళిద్దరే సినిమా వాళ్ళు. రేఖా ఈజ్ నాట్ ఏ సినిమా పర్సన్ కాదు, ప్రకాష్ ఈజ్ నాట్ ఏ సినిమా పర్సన్ కాదు. ప్రకాష్ ఏంటంటే నాకు చాలా నచ్చింది విశేష్ గారు, ప్రకాష్ది ఫ్యామిలీని టచ్ చేయలేదు, సినిమాలు టచ్ చేయలేదు, రాము పర్సనల్ లైఫ్ టచ్ చేయలేదు. ఎంతసేపు ఏంటంటే ఇది ఫాలో అయితే నాకెంత మంచి జరిగింది, ఇది ఫాలో అయితే మీకెంత మంచి జరుగుతుంది అనేది తన ఒక మంచి శైలి ఉపయోగించి ఇంట్రెస్టింగ్గా రాశాడు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటి వరకు నేను ఒక్క నెగిటివ్ కమెంట్ వినలేదండి ప్రకాష్ మీద.
నేను పర్సనల్గా. నేను కూడా వినలేదు. నేను కూడా వినలేదు. ప్లస్ రాముని నేను కొంచెం అంటే రాము అంతగా అయిపోయిన దాని గురించి మాట్లాడడం పెద్దగా ఇష్టం ఉండదు, కానీ ఫ్లోలో అడిగాను. అడిగితే ఓకే అన్నాడంటే చాలా నచ్చినట్టే. లేకపోతే నేను చదవలేదు అంటాడు. నచ్చలేదు అనుకోండి, చాలా ఈజీ. నేను ఎప్పుడు చదివా, నేను చదవలేదంట. చాలా ఈజీ ఆన్సర్ అది. ఆన్సర్ లేదు, బుక్ నిజంగా బాగుంది. నేను మళ్ళా చదివాను. రియల్లీ ఇట్స్ వెరీ నైస్ ప్రెజెంటేషన్. సో మీ వైపు నుంచి మీకు నచ్చడం అనేది అది చాలా చాలా ప్రకాష్ అదృష్టం. బుక్లో చూసేదంటే ఇంటెన్షన్ చూస్తాను మేడం. ఏ పాయింట్ ఆఫ్ నుంచి బుక్ రాశాడు, రైట్ ఏ ఇంటెన్షన్తో బుక్ రాశాడు, ఏ ఇంటెన్షన్ బుక్ రాశాడు అని. యాజ్ ఏ న్యూరో లింగ్విస్టిక్ NLP ట్రైనర్గా నా ఫోకస్ దాని మీద ఎక్కువ ఉంటుంది. ఉపయోగించిన భాష, లేకుంటే దాని శైలి, దాన్ని నడిపిన తీరును బట్టి ఆ ఇంటెన్షన్ అర్థం చేసుకోవచ్చు. ఏ ఇంటెన్షన్ అర్థం చేస్తే అది పుస్తకం అనేది. ఈ పుస్తకం అర్జున్ మెప్పించడం కోసం రాశాడా, దీని ద్వారా తనకు వేరే అవకాశాలు వస్తాయని రాశాడా, లేకుంటే కేవలం తన ప్యాషన్ని బయటపెట్టుకోవడం కోసం రాశాడా, ఇది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఐ ఫైండ్ అవుట్ దట్ కైండ్ ఆఫ్ జెన్యూనిటీ ఇన్ రేఖాస్ బుక్. యాక్చువల్గా ఫస్ట్ మీరే చెప్పారు నాకు ప్రకాష్ గురించి. అవునే, ఎప్పుడో ఒకసారి ఒక అబ్బాయి పేరు చెప్పలేదు, ఒక అబ్బాయి రాస్తున్నాడు అని మీరు చెప్పారండి. రాస్తున్నాడు, మీకు అయిపోయిన తర్వాత నేను చెప్తాను మేడం మీకు అని చెప్పాను. రాము కూడా చెప్పాను ఆ రోజే, నాకు ప్రకాష్ వచ్చి చెప్పిన రోజే అబ్బాయి రాస్తున్నాడు అని చెప్పారు మీరు. ఇంకొక పుస్తకం వస్తుంది మీ మీద అంటే, ఎవరంటేను ఒక అతను ఉన్నాడు, అయిపోయిన తర్వాత చెప్తాను మీకు అని అన్నా. సో థ్యాంక్ యూ విశేష్ గారు, థ్యాంక్ యూ, మీ టైం ఇచ్చారు దానికి. సో రాము మీద నా అభిప్రాయాలు, మీ అభిప్రాయాలు మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకుందాం మీ బుక్ రిలీజ్ ముందు. తప్పకుండా. మీ టైటిల్ పెట్టాక టైటిల్ ఒకటి అనుకున్నాము. అంటే మీరు నాకు చాలా టైటిల్స్ చూపించారు, ఇంకా ఏ టైటిల్ కాదు, మీరు ఒకసారి నాకు పంపించారండి 4-5 టైటిల్స్. ఇందులో ఇంకా డిసైడ్ అవ్వలేదు అన్నారు. అది ఎప్పుడు లాంగ్ బ్యాక్, ఎప్పుడో సంవత్సరాలు. సో మీరు ఆల్రెడీ టైటిల్ డిసైడ్ చేస్తారు. ఒకటి అనుకున్నాము. చెప్పచ్చండి మీరు, అంటే ఇంకా అప్పుడే చెప్తారు? చెప్పొచ్చు, ఏముంది, ఇంకా అది ఫిక్స్డ్ ఏం కాదు. ఓకే, వర్కింగ్ టైటిల్ లా పెట్టుకున్నారు. వర్కింగ్ టైటిల్ MAD/Genius. ఓకే, అంటే మరి అప్పుడు మళ్ళీ ఇంటెలిజెంట్ ఇడియట్ అవదండి అది? ఇంటెలిజెంట్ ఇడియట్ అనేది టైటిల్ యాక్చువల్గా. ఓకే, ఇంటెలిజెంట్ ఇడియట్ టైటిల్. ఇంటెలిజెంట్ ఇడియట్ టైటిల్. MAD/Genius. ఓకే, స్లాష్ ఉంటుంది మధ్యలో. అంటే పిచ్చోడా లేకుంటే తెలివైనోడా. ఓకే. ఎందుకంటే నేను రాసిన బయోగ్రఫీ కదా, సైకోబయోగ్రఫీ, నాట్ ఏ బయోగ్రఫీ. నేనేమి ఆయన రామోజుని విశ్లేషించట్లేదు, ఆయన వల్ల సమాజానికి మేలు అవుతుంది ఏమవుతుంది నేను చెప్పడం లేదు, లేకుంటే ఆయన జీవిత విధానం నేను చెప్పడం లేదు. ఆయన అలా ఎందుకున్నాడని చెప్తున్నా. వై హీ ఈజ్ లైక్ దట్, వై హీ ట్వీట్స్ లైక్ దట్, వాట్ ఈస్ ది అండర్లయింగ్ ఇంటెన్షన్ ఆఫ్ హిజ్ యాక్షన్స్, ఇది నేను చెప్తాను. అది కాబట్టి నాకు అందరికీ ఉన్నది ఏంటి, సోషల్గా చాలా మెజారిటీ పీపుల్కి ఉన్న అభిప్రాయం ఏమో వీడొక పర్వట్ ఉన్న ఒక ఒపీనియన్. ఓకే, కానీ దగ్గరగా చూసిన వాళ్ళకేమో ఒక ఇంటెలిజెంట్ లాగా, ఒక జీనియస్ లాగా కనిపిస్తూ ఉంటాడు. సో వాట్ ఈజ్ హీ యాక్చువల్లీ? ఇటున్నాడా అటున్నాడా, ఆ అవుట్లైన్ ఇవ్వడం అనేది నా ఉద్దేశం. అది పీపుల్ విల్ డిసైడ్. సో అది ఇంకా ఎప్పుడు అంటే ఎన్ని రోజులు? సమ్మర్, ఏప్రిల్, రాము బర్త్డే ఐ థింక్ సో. సో మేము వెయిటింగ్ అండి మీ బుక్ కోసం. నేను కూడా వెయిటింగ్. ఎందుకంటే నా లాంగ్ వెయిటింగ్ ప్రాజెక్ట్ ఇది. కాకపోతే ఏంటి విశేష్ గారు, మీరు డే 1 ఎలా ఉన్నారో అంటే కరెక్ట్గా చెప్పాలంటే మీరు ఇంకా హ్యాండ్సమ్గా అయిపోయారు అప్పటికన్నా. ఇప్పుడు మీ స్మైల్ మీరు ఏమీ మారలేదు. మీరు చెప్పారు కదా, మీరు ఎందుకు అలా ఉండిపోయారంటే, నేను ఏది సీరియస్గా తీసుకోనండి, నేను చేయగలిగింది చేసుకుంటూ వెళ్ళిపోతానన్నారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే, మీరు ఇలా ఉండడానికి అదే మీ హెల్పింగ్ నేచరు, మీ పాజిటివ్ థింకింగ్, ఇవన్నీ మీరు అలా హ్యాండ్సమ్గా ఉండడానికి కారణాలని నేను అనుకుంటున్నాను. ఏమీ లేదు, నా ఉద్దేశం అయితే అదండి. ఏమీ లేదు, అంటే ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ వన్ థింగ్, మైండ్ ఓవర్ మ్యాటర్. అదే అంటున్నాను నేను. అది యాజ్ అ సైకాలజిస్ట్గా నేను చాలా బలంగా నమ్ముతా. నీ మనసు బాగుంటే, నీ శరీరం ఆటోమేటిక్గా బాగుంటుంది అనేది మన మాట ఉంటుందని నేను నమ్ముతాను. సో మనసు బాగుంటానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు నేను తీసుకుంటాను. టెన్షన్స్ ఉన్నా పట్టించుకోను. ఒకటే డిసైడ్ అవుతుంది, టెన్షన్ ఉంటే ఇది మనం పరిష్కరించగలమా, పరిష్కరించలేమా, సింపుల్. పరిష్కరించగలిగితే పరిష్కరించుదాం,
పరిష్కరించలేమా, లీవ్ ఇట్, కాలానికి వదిలేస్తాం. ఎలా జరిగితే అలా జరుగుతుంది అంతే. దాని గురించి పెద్ద వర్రీ అయ్యి అయినా అవ్వదు కదా. నిద్రమా అనుకొని అది లేదు. అదే దిస్ ఆర్ దట్ ఇస్ అంతే. అదొకటే ప్రిన్సిపల్ నా. ఓకే విశేష్ గారు, ఓకే థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ.